అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఏం చెయ్యగలదు, ఏమి చెయ్యలేనిది ఉంది అనేది మనకి అర్థమయ్యింది. కానీ ఆచరణలో పెట్టడానికే, కొంచెం వినటానికే మనకి టైం ఉండట్లేదు. కొద్దిగా ఓపిక చేసుకుని పని చేసుకునేటప్పుడు విన్నా దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెడితే మన జీవితాలని మనం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోగలం. మొదలు పెట్టుకుందామా? చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడోసారి తప్పు చేయవలసిన అవసరం లేదు. ఈ మధ్యనే ఒక ఉపాధ్యాయురాలు నాతో ఇలా అంది. నాకు 3 మొగుళ్ళు ఉండేవారు. 3 నాకు లోబడిన వారు. అణికి మణికి నా మీద ఆధారపడి ఉండేవారు. అన్ని నిర్ణయాలకు, సంసారం నడపటానికి నా మీదే ఆధారపడేవారు. నేనెందుకు ఇలాంటి పురుషులని ఆకర్షించాను? మీ 2వ మొగుడు నపుంసకుడని మీకు తెలుసా అని అడిగాను. అందుకు ఆమె అసలు తెలియదు అని సమాధానమిచ్చింది. అతను గురించి తెలిసి ఉంటే నేను అతన్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. ఇందులో నుంచి స్పష్టంగా తెలిసింది ఏమిటంటే, ఆమెకు మొదటి పెళ్లిలో చేసిన తప్పు నుంచి ఏమీ నేర్చుకోలేదు. సమస్య ఏమిటంటే, ఆమె తన వ్యక్తిత్వం రూపొందిన తీరే దానికి కారణం. ఆమె మొగరాయుడిలా ఆధిపత్యం చెలాయిస్తూ తనకు తెలియకుండానే తనకు లొంగిపోయి అణకువగా ఉండే భర్తను ఆశపడింది. తనదే పైచెయ్యి కావాలని అనుకునేది. ఇవన్నీ తనకు తెలియకుండానే ప్రేరేపింపబడినది. తన ఉపచేతనలు అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న చిత్రం ఆమె కోరుకున్నట్లే ఆమె పట్ల ఆకర్షింపబడింది. ఈ ధోరణి నుంచి తప్పించుకునేందుకు ఆమె సరైన ప్రార్థనా పద్ధతిని అవలంబించాల్సి వచ్చింది. ఆ వ్యతిరేకమైన పద్ధతి ఆమె ఎలా విచ్ఛిన్నం చేసుకుంది? పైన చెప్పబడ్డ మహిళ ఒక మామూలు నిజాన్ని గ్రహించింది. మనసులో ఒక ఆదర్శమైన వ్యక్తిని మనం పొందగలరని నమ్మినట్లయితే మన నమ్మకం ప్రకారమే ఫలితం ఉంటుంది. పాత ఉపచేతన ధోరణిని వదిలించుకొని తాను ఆదర్శమైన వ్యక్తి అనుకునే జీవిత భాగస్వామిని ఆకర్షించేందుకు ఆమె ఈ క్రింది ప్రార్థనను ఉపయోగించుకుంది. నేను ఎటువంటి మగాడు నా భర్త కావాలని కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తిని నా మనస్తత్వంలో నిర్మించుకున్నాను. భర్తగా నేను ఆకర్షించుకునే వ్యక్తి బలంగా, శక్తిమంతుడిగా, ప్రేమించేవాడిగా, విజేతగా, నిజాయితీగా, విశ్వాసపాత్రుడిగా ఉంటాడు. నా దగ్గర అతనికి ప్రేమ, ఆనందం దొరుకుతాయి. అతని వెనుక నడవడానికి నేను ఇష్టపడతాను. అతనికి నేను కావాలని నాకు తెలుసు. నాకు అతను కావాలని తెలుసు. నేను నిజాయితీగా, హృదయపూర్వకంగా, ప్రేమగా, కరుణతో ప్రవర్తిస్తాను. అతనికిచ్చేందుకు నా దగ్గర అద్భుతమైన కానుకలున్నాయి. అవి సద్భావన, సంతోషంతో నిండిన హృదయము, ఆరోగ్యమైన శరీరము. అతను కూడా నాకు అవన్నీ ఇస్తాడు. పరస్పరం మేమిద్దరం ఇచ్చిపుచ్చుకుంటాము. దైవిక జ్ఞానానికి ఆ పురుషుడు ఎక్కడున్నాడో తెలుసు. నా సబ్కాన్షియస్ మైండ్, మనసు లోతుల్లోని వివేకం తనదైన పద్ధతిగా మా ఇద్దరిని దగ్గరకు తీసుకొస్తుంది. మేము ఒకరిని ఒకరు వెంటనే గుర్తిస్తాము. నేను నా కోరికను నా సబ్కాన్షియస్ మైండ్కు అందిస్తున్నాను. ఆ కోరికను ఎలా తీర్చాలో దానికి తెలుసు. నాకు కావాల్సిన చక్కటి జవాబుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రకంగా ఆమె రోజూ ప్రార్థించింది. ప్రొద్దున లేచిన వెంటనే రాత్రికి పడుకోబోయే ముందు ఆ సత్యాలను ధృవీకరిస్తూ తరచూ మనసుకు
ఈ మాటలతో నింపుతూ ఉంటే మానసికంగా కోరుకునే వ్యక్తి నిజంగానే దొరుకుతాడు. ఆమె ప్రార్థనకు జవాబు. చాలా నెలలు గడిచిపోయాయి. ఆమె చాలామంది మగాళ్లను కలిసింది. కానీ వాళ్ళల్లో ఒక్కొక్కరికి కూడా ఆమె కోరుకున్న గుణాలు లేవు. ఆమె దానికి ప్రశంసింపబోగా ఆమె మనసులో ఎన్నో సందేహాలు, వెనుకంజలు, అనుమానాలు తలెత్తాయి. ఆ సమయంలో ఆమెకు ఒక విషయం తట్టింది. అనంతమైన మేధస్సు తనదైన పద్ధతిలో ఫలితాలనిస్తుందిలే అనుకుంది. ఆందోళన పడాల్సిన పని లేదు అనిపించింది. తన విడాకులకు సంబంధించిన ఆఖరి తీర్పును అందుకోగానే ఆమెకు గొప్ప మానసిక స్వేచ్ఛ, విడుదల లభించింది. ఆ తరువాత కొద్ది కాలానికే ఆమె ఒక వైద్యుని వద్ద ఉద్యోగంలో చేరింది. అతన్ని చూడగానే ఇన్నాళ్లుగా ప్రార్థిస్తున్నది ఇతని కోసమే అని అనిపించింది ఆమెకు. అతనికి కూడా ఆ సంగతి తెలిసింది. ఆమె పనికి చేరిన మొదటి వారమే అతను ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తరువాత వారి వైవాహిక జీవితం ఆదర్శవంతంగానూ సంతోషంగానూ సాగింది. ఆ వైద్యుడు లోబడినవాడో లొంగిపోయినవాడో కాదు. అతను నిజమైన మనిషి, మాజీ ఫుట్బాల్ ఆటగాడు, ఆధ్యాత్మిక చింతన ఉన్న మనిషి, ఏ మత తెగల అనుబంధం లేనివాడు. ఆమె దేనికోసం ప్రార్థన చేసిందో అది దొరకడానికి కారణం చివరిదాకా ఆమె అది తనకి దొరికి తీరాలని మానసికంగా స్వీకరించింది. మరోలా చెప్పాలంటే మానసికంగానూ భావనాత్మకంగానూ ఆమె ఆలోచన ఒకటయ్యాయి. ఎలాగైతే యాపిల్ ఆమె రక్త ప్రవాహం కలిసిందో. నేను విడాకులు తీసుకోవాలా? విడాకులు అనేది వ్యక్తిగతమైన సమస్య. అది అందరికీ వర్తించదు. కొందరి విషయంలో అయితే అసలు పెళ్ళే జరిగి ఉండకూడదు. ఇంకొందరి విషయంలో విడాకులు పరిష్కారం కాదు. ఒక వ్యక్తికి విడాకులు సరైన నిర్ణయం కావచ్చు, ఇంకొకరికి కాకపోవచ్చు. ఎంతోమంది పెళ్లి చేసుకొని తప్పుడు జీవితం కొనసాగిస్తున్న తన వివాహిత సోదరీమణుల కన్నా విడాకులు తీసుకొని ఒక మహిళ ఎక్కువ నిజాయితీ, ఉత్తమం కావచ్చు. ఉదాహరణకు రచయిత చెప్తున్నారు, నేను ఒకసారి ఒక ఆమెతో మాట్లాడాను. ఆమె భర్త ఒక నల్లమందు వ్యసనుడు, మాజీ దొంగ, భార్యను కొట్టేవాడు, సంపాదన లేనివాడు. ఆమెకు విడాకులు తీసుకోవడం తప్పని చెప్పారు. నేను పెళ్ళి అనేది హృదయాలకు సంబంధించినది అని వివరించాను. 2 హృదయాలు సామరస్యంగా, ప్రేమగా, నిజాయితీగా ఒకటైతే అదే ఆదర్శ వివాహం. హృదయానికి సంబంధించిన పవిత్రమైన చర్య ప్రేమించటం. నా వివరణ విన్నాక ఆమెకు ఏం చెయ్యాలో తెలిసింది. ఒకసారెప్పుడో ఎవరో ఇక మీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించండి అని అన్నంత మాత్రాన తను దెబ్బలు తింటూ, హడలిపోతూ, అణిచివేయబడుతూ బతకాలన్న దైవ శాసనం ఏమీ లేదని ఆమె గ్రహించింది. ఏం చెయ్యాలన్న అనుమానం కలిగినప్పుడు మనం ఇంకొకరి సలహా తీసుకోవాలి. ఎప్పుడూ ప్రతి సమస్యకు సమాధానం ఉంటుందని, అది మనకు దొరుకుతుందని తెలుసుకోవాలి. మనకి మన అంతరాత్మలోని నిశ్శబ్దం అందించే సూచనను అనుసరించాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడు అది మీతో మాట్లాడుతుంది, అంటే మనతో మాట్లాడుతుంది. విన్నారు కదా? తప్పకుండా మనం ఎలా చెయ్యాలి అనేది మనకు తెలుస్తోంది. మన జీవిత భాగస్వామిని మనం ఎలా దగ్గర చేసుకోవచ్చు, ఆకర్షించవచ్చు. మనకి పుట్టబోయే బిడ్డను కూడా మనం ఏ గుణగణాలతో ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కూడా తెలిసి ఉంటుంది అనుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, మనకు కావాల్సిన దాన్ని మనం పొందుదాము. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.